అనేటువంటి మహారాజు రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండగా ఒకనాడు వేటకని వెళ్ళి చక్కగా అరణ్యమంతా క్రూర మృగాలను తరిమి వేటాడుతూ ఉండగా ఏడుగురు రాక్షసులు బయలుదేరి వచ్చారు. మహారాజా, ఈ అటవీ ప్రాంతం అంతా కూడా మాదే, మా అనుమతి లేకుండా ఇక్కడ వేటాడడానికి వీల్లేదు, మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపోతారా లేదా మాతో యుద్ధం చేస్తారా అన్నారు. మహారాజు కదా, క్షత్రియుడు కదా, రోషం ఉంటుంది కదా, యుద్ధానికి సిద్ధమై యుద్ధం చేస్తా ఆ యుద్ధంలో పెద్దవాడైనటువంటి రాక్షసుని చంపేశాడు మిత్రశక మహారాజు. చంపేయగానే చిన్నవాడైనటువంటి రాక్షసుడు తప్పించుకొని పారిపోయాడు, ప్రాణాలు కాపాడుకున్నాడు. అయితే మహారాజు పైన పగబట్టాడు. నా అన్నను చంపినటువంటి ఆ మిత్రశక మహారాజును ఏ విధంగా నేను చంపాలి, ఆయన ఏ విధంగా నేను వంచాలి అని ఆలోచించి కొంతకాలము తరువాత మిత్రశక మహారాజు ఈ విషయాలన్నీ మర్చిపోయిన తరువాత ఒకనాడు ఒక మానవ రూపాన్ని ధరించి మహారాజు దగ్గరకు వచ్చి మహారాజు యొక్క వంటశాలలో వంటల వాణిగా చేరుకున్నాడు. ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకనాడు వశిష్ఠుల వారు, కులగురువైన వశిష్ఠుల వారు మహారాజు వద్దకు రాగానే ఆనందముతో గురువు గారిని సాదరంగా ఆహ్వానించి తమ ఆతిథ్యాన్ని స్వీకరించమని కోరాడు. మరి సరేనని సిద్ధం చేయమన్నాడు వశిష్ఠుల వారు. వంట వాళ్లకు పురమాయించాడు మిత్రశక మహారాజు. నాయనలారా, గురువు గారు కులగురువైన వశిష్ఠుల వారు వచ్చారు, భోజనాన్ని సిద్ధం చేయండి అనగానే సమయం కోసం ఎదురు చూస్తున్నటువంటి ఈ రాక్షసుడు ఒక పసిబిడ్డను తీసుకుని వచ్చి ఆ బిడ్డను చంపి ఆ నరమాంసాన్ని వండి అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు. ఈ వశిష్ఠుల వారు స్నానం ఆచరించి భోజనానికి వచ్చి కూర్చున్నారు. చక్కగా భోజనాలు వడ్డిస్తున్నారు. కులగురువు అయినటువంటి వశిష్ఠుల వారు కదా అని భార్యాభర్తలు ఇద్దరు కూడా దగ్గరుండి భోజనం వడ్డిస్తున్నారు. ఆ వడ్డించేటువంటి సమయంలో ఈ నరమాంసాన్ని తీసుకుని వెళ్లి గురువు గారికి వడ్డించాడు మిత్రశక మహారాజు. చూశాడు వశిష్ఠుల వారు. చూసి, మిత్రశక, ఏమిటిది రాయలా అన్నాడు. గురుదేవా, ఏంటి స్వామి అన్నాడు. ఏమిటిది? నరమాంసాన్ని నాకు వడ్డించావు, నేను నరరూప రాక్షసుడిలాగా నీకు కనిపిస్తున్నానా? ఇటువంటివి నేను ముట్టనని నీకు తెలియదా? తెలిసి కూడా ఇటువంటి నరమాంసాన్ని నాకు వడ్డించావు కాబట్టి నీవు నరరూప రాక్షసుడివై సంచరించవుగాక అంటూ శపించాడు. శపించగానే ఈ మిత్రశక మహారాజు అన్నాడు, గురుదేవా, ఎంత భయంకరమైనటువంటి శాపాన్ని నాకు ఇచ్చారు. ఈ వంటలు నేను చెయ్యలేదు, వంటలు వాళ్ళకు పురమాయిస్తే వాళ్ళు చేశారు. కులగురువు కదా అని నేను దగ్గరుండి భార్యాభర్తల ఇద్దరము కూడా వడ్డిస్తూ ఉన్నాము. మరి ఇది చూసుకోకపోవడం నా పొరపాటే, కానీ ఇంత భయంకరమైనటువంటి శాపాన్ని నాకు ఇచ్చారు కదా, తిరిగి నేను కూడా మిమ్మల్ని శపిస్తున్నాను అని కమండలములో నీళ్లు పోసి చేతిలోకి పోసుకొని అలా మంత్రించాడు. వెంటనే పరుగున వచ్చి పట్టుకున్నది ఆయన భార్య మదయంతి. దమయంతి కాదమ్మా, దమయంతి నల మహారాజు భార్య, ఈమె మదయంతి. మిత్రశక మహారాజు భార్య మదయంతి వచ్చి రెండు చేతులు పట్టుకున్నది. నాథా, ఆగండి స్వామి, ఎంత పొరపాటు చేస్తున్నారు. ఏమిటి నాథా? గురువు గారు శపించారని తిరిగి మళ్ళీ గురువు గారిని మీరు శపిస్తారా? ఇది ఎంతవరకు ధర్మం స్వామి? గురువు గారు శపిస్తే దానికి తరుణోపాయాన్ని అడగాలి. మరి అటువంటిది పోయి తిరిగి గురువు గారిని శపిస్తారా? లోకోపకారులు అవుతారు, లోక నిందలు భరించాల్సి వస్తుంది. వద్దు నాథ అంటూ ఒక చక్కనైనటువంటి సలహా ఇచ్చింది. అందుకే అంటారు మరి పెద్దలు, కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాతా శయనేషు రంభ క్షమయ ధరిత్రి రూపే చ లక్ష్మి. షట్కర్మయుక్త కులధర్మ పత్ని భార్య అనేటువంటిది భర్తకు ఎన్ని విధాలుగా సహకరించాలి. కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాతా శయనేషు రంభ